హైవర్స్ ఆపరేషన్ సింధూర్ విషయంలో బహుశా వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన ఇండియాకి సపోర్ట్ ఇస్తే మోడీ గవర్నమెంట్ చేసిందని ఇండియన్ గవర్నమెంట్ అని వాళ్ళంతా గుర్తిస్తే మన దేశంలో ఉన్న విపక్షాలు ఎస్పెషల్లీ కాంగ్రెస్ అండ్ మరికొన్ని పార్టీలు ఆపరేషన్ సింధూర్ని ట్రంప్ ఆపాడు అన్నట్టు, ఆపరేషన్ సింధూర్లో భారతదేశం ఫెయిల్ అయింది అన్నట్టు. అసలు ఎంత వరస్ట్గా అంటే నాకు అనిపించింది, వీళ్ళకి ఓట్లేసేది ఎవరు రాబాబు అంటే వైసీపీకి ఓట్లేసిన ఉన్నారుగా వీళ్ళు అదే బ్యాచ్రా. నిజమే, ఎప్పుడైనా మన సొసైటీలో ఉంటూనే ఉంటారు. కౌరవుల పక్షాన ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు కురుక్షేత్ర యుద్ధంలో పాండవ సైడ్ ఉన్నట్టు సైన్యకాన్ని ఎక్కువే తెలుసా. సో విషయం ఏంటి, ఇప్పుడు ఈరోజు జయశంకర్ చెప్పాడు ఫస్ట్ పాయింట్, ఈ యుద్ధాన్ని ఒరే బాబు ట్రంప్ ఆపల. ట్రంప్ దట్ మీన్స్ ఏప్రిల్ 22 ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి మన జూన్ 17 వరకు మన మోడీకి కానీ ట్రంప్ మధ్య అసలు ఎక్కడ చిన్న ఫోన్ కాల్ నడవల. సో ట్రంప్కి సంబంధం లేదు. ప్యూర్లీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఫోన్ చేసి ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయింది, వదిలేండి భయ్యా చాలు ఇప్పటికని. ఎందుకు అడిగింది పాకిస్తాన్ వాళ్ళు, పాకిస్తాన్ మిలిటరీ అడిగింది. ఎందుకు, పాకిస్తాన్ ఎయిర్ బేస్లు లీజ్ అవతల పడ్డాయి, మరి టెర్రరిస్ట్ స్థావరాలంటే అవి కూడా మొత్తం లీజ్ అవతల పడ్డాయి అని వాళ్ళు చెప్తే మన వాళ్ళ లక్ష్యం ఏంటి అదే కదా, దాన్ని ఆపేశారు. ఇది జరిగింది. ప్యూర్లీ వాళ్ళు పాకిస్తాన్ అడిగితే మన వల్ల ఆపారు. అది కూడా ఏ రకంగా బతిలాడారు, ఇప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది భయ్యా, ఇక చాలు, ఇక ఆపేయండి అని చెప్పేసి. ఇక ప్రపంచ దేశాలు మొత్తం పరిశీలిస్తుంటే ఐక్యరాజ్య సమితిలో మొత్తం 193 సభ్య దేశాలు ఉంటే అందులో 4 దేశాలు ఇంక్లూడింగ్ పాకిస్తాన్, ఈ పేర్లు చెప్పలేదు, పాకిస్తాన్తో కలిపి మొత్తం 4 దేశాలు మాత్రమే ఆపరేషన్ సింధూర్ని వ్యతిరేకించే, మిగతా దేశాలని సపోర్ట్ ఇచ్చా అన్నాడు. ఈ పాకిస్తాన్ సపోర్ట్ ఇచ్చడం అంటే ఆ మిగతా 3 దేశాలు ఏంటి, టర్కీ, నెక్స్ట్ ఇరాన్, చైనా అంటున్నారు. మీరేమంటారు, పేర్లు బయటికి రాల, బట్ నేనేమంటానంటే టర్కీ, మేబీ ఇరాన్, ఇంకోటి అజర్బైజాన్ ఓపెన్గా చెప్పాడు కదా, ఈ 3 అనుకుంటున్నా. ఎందుకంటే చైనా వాడు వచ్చేసి ఆ మూమెంట్ వాడు సైలెంట్గా ఉన్నాడు, ఇరాన్ వాడు మాత్రం వాడికి అణు ఆయుధాలు కావాలి ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి, వాడు పాకిస్తాన్ వాడు ఇస్తా అన్నాడు, అలా సపోర్ట్ ఇచ్చాడు. బట్ అదే పాకిస్తాన్ హ్యాండ్ ఇచ్చి ట్రంప్ దగ్గరికి వెళ్ళిపోయి మూతి నాకేశాడు. సో విషయం ఏంటి, ఇది ఏ దేశాలు సపోర్ట్ వచ్చే పాకిస్తాన్కి అన్నాడు, ప్రపంచ దేశాలు మొత్తం మనకే సపోర్ట్, అండ్ ట్రంప్కి సంబంధమే లేదు. పాకిస్తాన్ బాబు పుణ్యుడిది ఆపండ్రా బాబు ఇప్పటికీ చాలా నాశనమైందిరా అంటే ఆపేశారు. నెక్స్ట్ మన దేశంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ రిమైనింగ్లు అడుగుతున్నది, మనకు బాగా నష్టం జరిగిందంట కదా, ఆయన మీరు ఎక్కడి నుంచి కొడతామేంటి, అడకెళ్ళి కొట్టాలి కదా. అసలు ఎంత దారుణంగా ఈరోజు పరుగు పోయిందంటే కాంగ్రెస్ వాళ్ళది. వాళ్ళు శశి థరూర్ ఉన్నారు కదా, ఆపరేషన్ సింధూర్ని కేరళ ఎంపీ కాంగ్రెస్ ఆపరేషన్ సింధూర్ ఎలా నిర్వహించారు, ఎందుకు నిర్వహించారు ఏంటనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని దేశాలకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. అందులో ఎన్సీపీ ఆమె పవార్ వాళ్ళ కూతురు కూడా ఉన్నారు, ఆమె సుప్రియా సులే, అండ్ డిఎంకే కనిమొలి వీళ్ళు కూడా ఉన్నారు. ఇందులో శశి థరూర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. మంచిది ఏంది ఆయన ఆపలేదు రా బాబు మీరని చెప్పేసి అది కూడా మళ్ళీ కౌంటర్లు ఇచ్చారు. ఓవరాల్గా చూసుకుంటూ ఉంటే మన వాళ్ళు చేసినటువంటి గొప్ప పని ఏదైతే ఉందో దానిని తప్పుడు పనిలాగా చేతకన పనిలాగా అన్నట్టు చూపుదాన్ని ట్రై చేసి నిన్న పార్లమెంట్ సమావేశాలలో అడ్డంగా కాంగ్రెస్ పరుగు పోయింది. ఇక జయశంకర్ చాలా పద్ధతిగా హుందాగా ఎన్ని దేశాలతో మాట్లాడు, ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి, ఎవరితో మాట్లాడు ఏంటో మొత్తం చెప్పేశాడు. కమింగ్ టు రాజ్నాథ్ సింగ్, డిఫెన్స్ మినిస్టర్, ఆయనతో ఏం క్లారిటీ ఇచ్చున్నాడు, మేము ఎక్కడ కూడా వెనక తగ్గల, మా లక్ష్యాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యాక మేము వెనక తగ్గడం జరిగింది, అది వెనక తగ్గడం కూడా ఆపాం, అంతే పాజ్ ఇచ్చాం. పాకిస్తాన్ వాడు తోక జాడిస్తే కట్ చేద్దాని ఆగున్నాం, వాడు మొత్తానికి వెనక తగ్గిపోయాడు, వాడు ఎయిర్ బేస్ మొత్తం ఎగిరిపోయి, ఇక అప్పుడు మేము ఆపాం. దీనిలో ట్రంప్కే సంబంధం అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ అని చెప్పేసి లష్కర్ తోయిబా, అల్ ఖైదా అండ్ టెర్రరిస్ట్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇలా చెప్పుకుంటూ పోతే జైషా మహమ్మద్ అప్రాక్సిమేట్లీ 100 మంది టెర్రరిస్టులు చచ్చారు మన ఆపరేషన్ సింధూర్లో. అదే సమయంలో ఈ టెర్రరిస్ట్ స్థావరాలు ఏవైతే మొత్తం లేచి అవతల పడేశారు. పాకిస్తాన్లో టెర్రరిస్ట్ బేస్ సెంటర్ 4-5 లేపి అవతల వేశారండి. అంటే పాక్ అక్యుపైడ్ కాశ్మీర్లో కొన్ని, ఓ పక్క రాజ్నాథ్ సింగ్, ఓ పక్క జయశంకర్ అండ్ మరో పక్క అమిత్ షా అద్భుతంగా అసలు ఆపరేషన్ సింధూర్ ఏం జరిగిందంటే మొత్తం చెప్పేశారు. సో ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ కూడా నేను మెయిన్ ఛానల్లోనే ఇస్తున్నాను, ఎందుకంటే
ఆపరేషన్ సింధూర్తో మనం ఏమి సాధించామనేది ప్రపంచమంతా గుర్తించింది, శభాష్ అంది. బట్ మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మాత్రం రాజకీయం చేస్తూ దిక్కుమలనితనంగా సెంట్రల్ గవర్నమెంట్ అన్నప్పుడు అది బీజేపీ గవర్నమెంటు, ఇండియన్ గవర్నమెంట్ కాదన్నట్టు పిచ్చి పిచ్చి భ్రమల్లో ఉండిపోతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా పార్లమెంట్ సాక్షిగా బుద్ధి చెప్పారు, భారతదేశం గొప్పతనం చాటి చెప్పారు, అన్నిటి నుంచి పాకిస్తాన్ ఎలా వణిగిపోయిందో అది ఎలా బతిలడి ఆపించుకుందో చెప్పారు. ట్రంప్ బడాయి కప్ప, ట్రంప్ సొల్లు కబుర్లు తప్ప ట్రంప్కి ఈ పాక్ అండ్ ఇండియా మధ్య ఆపరేషన్ సింధూర్ రావడానికి సంబంధమే లేదని చెప్పేసి మరోసారి క్లారిటీ ఇచ్చారు. అండ్ ఫైనల్లీ నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఈ పెహల్గామ్లో ఎవరైతే నరమేధం సృష్టించి ఉన్నారో వెధవలు వాళ్ళు ఈ శ్రీనగర్ అంటే ఒక నేషనల్ పార్క్ జస్ట్ లైక్ ఫారెస్ట్ టైప్ అనుకోండి, దాచిగామ సమంటారు, వాళ్ళ దగ్గర చైనా శాటిలైట్ పరికరాలు ఉన్నాయి. పక్కాగా వాటిని 2 వారాలుగా ట్రాక్ చేస్తూ ఫైనల్లీ ఎక్కడ ఉన్నారు ఏంటని చెప్పేసి పక్కా కనిపెట్టి లేపు అవతల పడేశారు. అందులో 3 లేచిపోయారు. నిన్న చచ్చిన 3 టెర్రరిస్టులు కూడా పెహల్గామ్ అటాక్లో పెహల్గామ్లో మనల్ని చంపిన వాళ్ళే. సో ఇక్కడ కూడా శుభం కార్డు అన్నట్టే. ఇక మొత్తం ఇప్పుడు జల్లెడ పడుతూనే ఉన్నారు జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం కూడా. టెర్రరిస్ట్ సానుభూతి పరులున్నా టెర్రరిస్టులున్నా లేపు అవతల పడేయటం ఇప్పుడు మనకి ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం.